సో గైస్ ఈ వీడియోలో మనము బెస్ట్ ప్లేస్ ఏంటి జేఈఈ నీట్ ఇన్ హైదరాబాద్ లో. సో బెస్ట్ ప్లేస్ ఏంటి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మాట్లాడలేదు, బెస్ట్ ప్లేస్. సో జనరల్ గా ఏం జరుగుతుంది, సో ఈ వీడియోలో కొంత డీటెయిల్ గా ప్రతి పేరెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, విద్యార్థులకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే మన చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి హైదరాబాద్ లోనే చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్ గా నల్లకుంటలో స్టార్ట్ అయ్యి అసలు రామయ్య కానీ డెల్టా కానీ ఇలాంటి హేమహేమీలు ఉండేవాళ్ళు. అసలు ఇనిషియల్గా ఎలా ఉండేదంటే సపరేట్గా సపరేట్గా జూనియర్ కాలేజ్ ఒక దగ్గర ఉండేది. ఓన్లీ ఐఐటి జేఈఈకి మాత్రమే కోచింగ్ సెంటర్లు ఉండేవి. ఏది బిఫోర్ 12 ముందు, 12 తర్వాత చేంజెస్ వచ్చాయి కదా, దానికంటే ముందు. అయితే ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు చూసుకుంటే మాదాపూర్, కేపీహెచ్పి, అంబర్పేట, కావూరు హిల్స్, కోంపల్లి, కొత్తపేట, మియాపూర్, వనస్థలిపురం సైడ్, ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ విపరీతంగా ఎక్కడికక్కడ జూనియర్ కాలేజెస్ అంటే ఇంటర్ విత్ జేఈఈ, ఇంటర్ విత్ నీట్ అనేవి కాలేజెస్ ఎక్కడికక్కడ చాలా పెరిగిపోయాయి. అయితే దీన్ని మనము 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. అంటే ఇలాంటి జూనియర్ కాలేజెస్ అన్నింటినీ కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే చైతన్య నారాయణ అనేది ఒక కేటగిరీ టైప్ అనుకుందాం, ఒక టైప్ ఆఫ్ కార్పొరేట్. సో లోకల్ నుంచి ఎదిగి చాలా హ్యూజ్ బ్రాంచెస్, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఈ రెండింటికి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటి అంటే కోటా ఫ్యాక్టరీ, కోటా నుంచి వచ్చిన ఇన్స్టిట్యూషన్స్. ఎగ్జాంపుల్ ఫిడ్జీ, ఓకే, అన్ అకాడమీ, ఎల్ఎన్, పిడబ్ల్యూ, ఆకాష్. సో ఇలాంటివన్నీ నేషనల్ వైడ్ అంటే నార్త్ సైడ్ కానీ ఓవరాల్ గా కోటా ఫ్యాక్టరీ అనుకోవచ్చు, ఈ కేటగిరీ కిందకి వస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి లోకల్ గా ఒక చిన్న కాలేజ్ గా స్టార్ట్ అయ్యి, జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి మినిమం 5 బ్రాంచెస్, 6 బ్రాంచెస్, 10 బ్రాంచెస్, 12 బ్రాంచెస్, అంటే మినిమం 3000 నుంచి 5000 స్టూడెంట్స్ ఉన్నారు. సో హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నాయి. సో లోకల్ గా వచ్చి చాలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇది ఒక కేటగిరీ అనుకోవచ్చు. దీని కిందకి ఎగ్జాంపుల్ జ్ఞానో, 9, తర్వాత మోడ్యులస్, రెజొనెన్స్, ర్యాంక్ రిడ్జ్ ఇలాంటివి. సో ఇక్కడ 3 కూడా 3 డిఫరెంట్ కేటగిరీస్. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అవుట్రేటెడ్ గా నా పర్సనల్ ఒపీనియన్ కోటా నుంచి వచ్చిన వాళ్ళకి, సో జనరల్ గా ఏంటి అంటే కోటా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఫ్రాంచైజ్ పద్ధతి నడుస్తుంది. ఫిడ్జీ కానివ్వండి, అన్ అకాడమీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్రాంచైజ్ పద్ధతి. బన్సాల్ ఎస్పెషల్లీ, మెయిన్ కోటా అంటేనే బన్సాల్ కదా, బన్సాల్ కానీ. సో వాళ్ళకి బ్రాంచెస్ ఉండవు సాధ్యం. అంటే మేబీ వీటిలో నేను చెప్పిన వాటిలో బ్రాంచెస్ ఉండుండొచ్చు, బట్ మోస్ట్లీ కోటా నుంచి వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అందరూ కాదు, కొంతమంది. యూ కెన్ సే దట్ 80 to 90% ఆఫ్ ద కోటా నుంచి వచ్చిన ఇన్స్టిట్యూషన్, జూనియర్ కాలేజెస్, జేఈఈ నీట్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ట్యూషన్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్రాంచెస్ కాదు. ఓకే, బ్రాంచెస్ సిస్టమ్ కాదు, ఫ్రాంచైజ్ సిస్టమ్ నడుస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఒకటే మాటలో చెప్తాను. బ్రాంచ్ అంటే వాళ్ళే రన్ చేస్తారు. ఫ్రాంచైజ్ అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు తీసుకునో లేకపోతే ఇంకొకరు తీసుకునో రన్ చేస్తారు. ఇప్పుడు ఏంటి, హాస్టల్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండదు, హాస్టల్ ఇంకొకరి దగ్గర ఉంటుంది. అండ్ మెటీరియల్స్, దీనికి సంబంధించిన కరికులము సో మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తుంది. ఇంటర్ కాలేజీలు ఇంకెవరో డీల్ చేస్తారు. సో దెర్ ఈజ్ అ కోఆర్డినేషన్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో చైతన్య నారాయణ అనుకో, వీళ్ళకి ఫ్రాంచైజీలు లేవు, బ్రాంచ్లు మాత్రమే. ఎక్కడైనా కానీ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కొత్తది ఏమైనా ఓపెన్ చేశారంటే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. దానికి ఒక డీను, ప్రిన్సిపాల్, ఓకే, దాన్ని మేనేజ్మెంట్ టీము, అడ్మిన్ టీము, తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన ఏజిఎం అని, ఏరియా జనరల్ మేనేజర్, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా వాళ్ళు బ్రాంచే ఓపెన్ చేస్తారు కానీ ఫ్రాంచైజ్ ఎవరికి ఇవ్వరు. చైతన్య గారు, నారాయణ గారు. సమ్వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈ కోటా వీటి నుంచి వచ్చిన వాటి కంటే కూడా కొంతవరకు వీటి డెఫినెట్లీ క్వాలిటీ అనేది కంపారిటివ్లీ బెటర్గా ఉండొచ్చు, మేబీ మే నాట్ బి. కానీ లోకల్గా వచ్చి ఈ 3000 నుంచి 5000 స్టూడెంట్స్, 6000 స్టూడెంట్స్, ఒక 5 బ్రాంచ్ల నుంచి ఒక 10, 12, 14 బ్రాంచ్లు, ఒక 20 బ్రాంచ్ల లోపల ఉండే, లైక్ మన నానో కానివ్వండి, 9 కానివ్వండి, మోడ్యులస్ కానీ, రెజొనెన్స్, తర్వాత ర్యాంక్ రిడ్జ్, ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంత క్వాలిటీ మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా బెస్ట్ ప్లేస్, ఇప్పుడు మనకు అనుకోవచ్చు మాదాపూర్ బెస్ట్ ప్లేస్, కేపీహెచ్ బెస్ట్ ప్లేస్, కావూరు హిల్స్ బెస్ట్ ప్లేస్, కోంపల్లి, లేకపోతే పెదంబర్పేట, లేకపోతే కొత్తపేట, జేఎన్టీ దగ్గర, కావూరు హిల్స్ దగ్గర కూడా చాలా ఉన్నాయి. సో చాలా పెద్ద బ్రాంచ్ ఉంది. అంటే మన ఆఫీస్ ఇప్పుడు లొకేటెడ్ అయింది కావూరు హిల్స్ లోనే, ఈ కార్పొరేట్ ఆఫీస్ అనేది. ఇలా ఉన్నాయి. సో అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లొకేషన్ కాదు ఇక్కడ ప్రయారిటీ. ఓకే, లొకేషన్ కాదు ఇక్కడ ప్రయారిటీ. ప్రతి బ్రాంచ్ ఎవ్రీ బ్రాంచ్ ఇస్ డిఫరెంట్. అది చైతన్య నారాయణ అయి ఉండొచ్చు, కోటా నుంచి వచ్చిన బెన్సాల్, ఫిడ్జీ, అన్ అకాడమీ, లేకపోతే ఆకాష్, ఎల్ఎన్, ఇదన్నా అయి ఉండొచ్చు. లోకల్ గా బిల్డ్ అయిన నానో, తర్వాత 9,
తర్వాత మాడ్యులస్, రెజొనెన్స్, ర్యాంక్ ఇలాంటివి అయి ఉండొచ్చు. బ్రాంచ్, స్పెసిఫిక్ బ్రాండ్ ని చూసి మనం ఎప్పుడు కూడా పిల్లల్ని జాయిన్ చేయించొద్దు. బ్రాంచ్ ని చూసి జాయిన్ చేయించండి. ఆ బ్రాంచ్ లో ఎవరు ఉంటారు, ఫ్యాకల్టీ ఎవరు, సిస్టమ్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ ఉన్న సిస్టమ్ కరికులం ఎలా ఉంది. సో ఇది డీటెయిల్ గా ప్రతి బ్రాంచ్ ఇస్ డిఫరెంట్. ఈ మధ్య కొంత చైనా బ్యాచ్, జపాన్ బ్యాచ్, అమెరికా బ్యాచ్ అని చెప్పి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏదో ఎగ్జామ్ పెట్టి సీట్ దొరకడమే కష్టం అని సో హడావుడి చేస్తూ ఉంటారు. సో అలాంటి మార్కెటింగ్ మాయలో పడొద్దు. బ్రాంచ్లు తిరగండి, బ్రాండ్ నుంచి చూసి జాయిన్ చేయొద్దు. ఎవ్రీ బ్రాంచ్ ఇస్ డిఫరెంట్. ఆ పర్టికులర్ బ్రాంచ్ లో ర్యాంక్స్ వచ్చాయా లేదా, ఎలా కేర్ చేస్తున్నారు, పర్సనల్ కేర్ ఎలా ఉంది. సో ఇలా మనం ముందుకు వెళ్ళాలి కానీ బ్రాండ్ ని చూసి లేకపోతే అక్కడెక్కడో బాగుంది, అక్కడెక్కడో ర్యాంక్స్ వచ్చాయి, ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేయించడం ఇదంతా కరెక్ట్ కాదు. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఇది మీరు ఖచ్చితంగా గమనించగలరు. ఓకేనా? అన్ని తిరగండి. ఎక్కడ బ్రాంచ్, ఎక్కడ మీకు దగ్గర ఏది ఉంది, ఒకవేళ దాంట్లో ఏది బాగుంది అంటే ఎగ్జాంపుల్ కొత్తపేటలో ఒక 10 ఉన్నాయి, 10 డిఫరెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 10లోనూ తిరగండి మీకు దగ్గరగా ఉంటే. సో దాన్ని బట్టి అక్కడ ఏది బాగుందో మీరు డిసైడ్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. సో బ్లైండ్గా జాయిన్ అవ్వద్దు. తర్వాత తరం ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అనేది ఈ ఇంటర్ విత్ జేఈ ఆర్ ఇంటర్ విత్ నీట్ అనేది అలా కీలకం. సో జాగ్రత్తగా అడుగు వేయండి. థ్యాంక్ యూ.